వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా భారతదేశంలో మహనీయులు కలగన్న స్వరాజ్యం నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం. ఈ రెండు ఉంటే చాలు సామాన్యుడికి మేలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రతి మహాత్ముడు ఆశించాడు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో కూడా విద్యకి, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే విద్యావరులు ఎలా ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఇదేమో కానీ వైద్య విషయానికి వస్తే ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినా కూడా కొంచెం ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ప్రజల్లో ఉండేది. చిన్న కాలు ఇరిగినా కూడా సామానుకు ₹1,00,000 ఖర్చు అయ్యేది. గుండెపోటు వస్తే సామాడు బతికే పరిస్థితి లేదు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ఇవాళ జనాల్లో దేవుడిగా గుర్తింపు పొందిండు. ఇది మన తెర ముందు కనబడే కథ, తెర ముందు కనబడే హీరో కథ. తెర వెనకున్న హీరో ఎవరు, ఆ నిర్మాత ఎవరు, ఆ దర్శకుడు ఎవరు, చాటులో ఉన్న ఎవరు, ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలు ఇప్పుడు ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు వల్లెపల్లి వెంకటేశ్వర గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర గారు తెచ్చారు అన్నది మొత్తం ఒక హీరో చిరంజీవి ఎట్లా పరిచయం అయిందో అలా అందరికీ తెలిసిన విషయం అండి. ఈ తెర వెనక అసలు ఏం జరిగింది, ఆరోగ్యశ్రీ ఎందుకు వచ్చింది? ముందుగా ఎస్బీ న్యూస్ ప్రేక్షకులందరికి కూడా ధన్యవాదాలు, నా యొక్క నమస్కారాలు అన్న. మీకు కూడా నమస్కారం అన్న. గతంలో కూడా నాతో ఇంటర్వ్యూ చేశారు, అందుకు మీకు కృతజ్ఞుడిని. 2004లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఒక ముస్లిం బిడ్డకి బాగలేకపోతే ఆ గుండెకి హోలు పడితే వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తే వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి ఎవరో చెప్పారు, కృష్ణమాదిక్ గారి దగ్గరికి తీసుకెళ్తే మీకు ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది, ఈ బిడ్డ ప్రాణాలు కాపాడొచ్చు, అన్నగారు ఏదో ఒక చేసి ఖచ్చితంగా మీకు వైద్యం చేయించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి సలహా ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వం వాళ్ళని తీసుకొని కృష్ణమాదిక్ గారి దగ్గరికి తీసుకెళ్లి, అన్న బిడ్డ ప్రాణాలు పోయేటట్టుంది కాబట్టి నా బిడ్డ ప్రాణాలు బ్రతికించన్నా అని చెప్పి కృష్ణమాదిక్ గారి దగ్గర ప్రాధేయపడితే వాళ్ళ బీదరికం చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కృష్ణమాదిక్ గారు మరి వారికి వైద్యం చేపియాలని చెప్పి అక్కడ అసలు ఎంతమంది ఉన్నారు, ఈ గుండె జబ్బు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేయించుకునే స్థితిలో లేరు కదా అనే ఆలోచన మీద ట్యాంక్ బండి మీద అన్నగారు అందరిని పిలిపిస్తే 2 లక్షల మంది పైచిలుకున ఆ గుండె జబ్బుల వాళ్ళు పిల్లలు అందరు కలిసి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు అక్కడ ట్యాంక్ బండి మీద వస్తే ఇప్పుడున్నటువంటి మన బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారు కృష్ణమాదిక్ గారు కలిసి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, దివంగత నేత వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఉంటే అన్నగారు నిరహార దీక్ష చేస్తే అక్కడ ట్యాంక్ బండి మీద మరి నిరసన ధర్నా చేస్తే అక్కడ కొంతమంది పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. అక్కడ ప్రాణాలు వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం బాగలేదు, ఆ పరిస్థితిలో వాళ్ళు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీలో ఉండి మరి కృష్ణమాదిక్ గారితో ఫోన్లో మాట్లాడి ఇప్పుడు నా మీద పీక మీద కత్తి పెడితే నేను ఏం చేయాలనంటే, మీరు ఏమైనా చేయండి సార్, మా ప్రాణాలు మా బిడ్డ ఫలితమే ఇవాళ ఆరోగ్యశ్రీగా అవతరించింది. ఓకే, అంటే ఆరోగ్యశ్రీ అనే విధానం వచ్చినప్పుడు మీరు ఈయన పోటీ చేసింది ఓన్లీ గుండె జబ్బు వాళ్ళ కోసం పోటీ చేశారు మీరు అంటున్నారు. ఇలా ఆరోగ్యశ్రీ వచ్చేసి ఒక గుండె జబ్బే కాదు, చిన్న ₹5,000 వైద్యం నుంచి కూడా లక్షల వైద్యం వరకు కూడా 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలు మినిమం 5 అనుకుంటా. అవును, 5 లక్షల వరకు అందుతుంది ఆరోగ్యశ్రీ సామాన్యుడికి కూడా. అంటే దీని పోరాటం అంటే ఇతర పోరాటం ఇదంతా వచ్చిందంటారా? ఎస్, కృష్ణమాదిక్ గారు పోరాట ఫలితం వల్లనే కృష్ణమాదిక్ గారు పోరాటం ఫలితం వల్లనే ఇవాళ ఆరోగ్యశ్రీ మేము చేశామని చెప్పి సాక్షాత్ము మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి వీడియోను కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ చూడండి. ఒకసారి జూమ్ లో చేయండి. జూమ్. చిన్న పిల్లలకు సంబంధించిన గుండె ఆపరేషన్లు చేయించమని చెప్పి ఒక పెద్ద ఊరేగింపు చేశాడు మందకృష్ణమాదిగ. చిన్న పిల్లలకు గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలను చేతిలో పట్టుకొని ఆఖరి శ్వాసతో ఏ విషయాన్ని ఎంఆర్పిఎస్ మందకృష్ణమాదిగ గారు నేను రాజశేఖర రెడ్డి గారితో పోరాటం చేసి ఆ రోజు వారిని పంపిస్తే
2 లక్షల మందికి అనుచితంగా గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలకు ఆపరేషన్ జరిగినాయి. దాని కారణంగానే ఈ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చూశారు కదా, 2 లక్షల మంది. ఇప్పుడు 2 లక్షల మందికి గుండె ఆపరేషన్ల మామూలు విషయం కాదు. ఒక్క గుండె ఆగితేనే కుటుంబం రోడ్డున పడిద్ది. 2 లక్షల మంది గుండెలు ఆగకుండా ఉండటం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈరోజు మనం గ్రేటెస్ట్ లీడర్ మందకృష్ణ మాదిగ గారు అని చెప్పవచ్చు. చాలా మంది మందకృష్ణ మాదిగ గారి ఉద్యమాన్ని ఒక మాదిగ ఎస్సీ వర్గీకరణ ద్వారా చూస్తున్నారు సార్. ఆయన ఓన్లీ ఎస్సీ వర్గీకరణ కోసమే పోరాడిండా, ఆ ప్రజలందరి కోసం పోరాడిండా, అన్ని వర్గాల కోసం? ఈ దేశంలో కుల సంఘాలు పుట్టాయి, అనేక కుల సంఘాలు పుట్టాయి. కానీ ఎంఆర్పిఎస్ అనేది కుల సంఘంగా ఆవిర్భవించిన, సామాజికంగా ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోసం ఒక మాదిగ కుల సంఘంగా అక్కడ ఎంఆర్పిఎస్ అనేది ఆవిర్భవించిన, అన్ని సామాజిక వర్గాలు ఇవాళ లబ్ధి పొందే విధంగా ఒక ఆరోగ్యశ్రీ అనేదే కాదు, ఆరోగ్యశ్రీ అనేదే కాకుండా ప్రజలకు 4 కిలోల బియ్యం కాదు 6 కిలోల బియ్యం కావాలని ఆకలి కేకల పోరాటం చేసినటువంటి చరిత్ర ఇవాళ ఎంఆర్పిఎస్ కున్నది. అంటే మాదిగలే కాదు కదా, మిగతా కులాలు కూడా అనుభవిస్తున్నారు కదా. ఆనాడు 2 లక్షల మందికి రాజశేఖర రెడ్డి గారు మరి గుండె ఆపరేషన్ చేపిస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వర్గాలలో పేదలు ఉన్నారు కదా, అది మాదిగలు కావచ్చు, రెడ్డి కావచ్చు, కమ్మాళ్ళు కావచ్చు, కాపులు కావచ్చు, పేద వర్గంలో ఉన్నటువంటి కానుండి అగ్రవర్ణాల వరకు అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతా ఉంది. అదొక్కటే కాకుండా ఇంకా అనేకమైనటువంటి పోరాటాలు చేసింది ఎంఆర్పిఎస్. 2 ఫింక్షన్లు చంద్రబాబు నాయుడు టైంలో 200 రూపాయలు ఉండేది. ఆ 200 ఇయటమే ఎక్కువ, ఎందుకంటే ఒకరు చనిపోతేనే ఇంకొకరికి వచ్చే పరిస్థితి ఉండేది ఆ టైంలో, ఎందుకంటే చాలా లిమిటెడ్ గా ఫింక్షన్లు వచ్చాయి. అవును, ఈ ఫింక్షన్ల మీద కూడా మందకృష్ణ గారి ఉద్యమం చూస్తుంటే, నేను కూడా చూసే ఉద్యమాన్ని, ఆ ఉద్యమం చూస్తే అసలు ఒక భారత స్వాతంత్ర ఉద్యమం చూసిన ఫీలింగ్ మాకు కలిగింది వాస్తవంగా. మందకృష్ణ మాది ఇలా ఫింక్షన్స్ 2000 మాకు ఎప్పుడు వస్తాయని ముసలు వృద్ధులు ఆ 1వ తారీఖు 2వ తారీఖు పడి శిక్ష పడే రోజు ఆనందంలో మందకృష్ణ మాదిగ గారి పోరాటం ఎంత ఉంది. అన్నగారు కూడా చాలా సందర్భాలలో చెప్పారు. ఏమని చెప్పారంటే, గతంలో మన ఇంట్లో ఒక వికలాంగులో వృద్ధులో ఉంటే వాళ్ళకి ఏదన్నా అవసరాల కోసం డబ్బు అడిగితే వాళ్ళని చిన్న చూపు చూసినటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడో ఒక జిల్లాలో కృష్ణమాదిగ గారు చెప్పేటువంటి అంశం ఇది. ఎక్కడో మన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే ఒక అవ్వని తీసుకుపోయి బస్ స్టాండ్ లో వదిలేస్తే ఆ అమ్మ బాధను చూసి ఒక పేపర్, ఒక పత్రికా విలేకరు నడి రోడ్డు మీద వదిలేసిరని చెప్పి రాసినటువంటి పత్రికలో చూసినటువంటి పరిస్థితిని చూసి అన్నగారు గుండె చెల్లించి మరి ఆ రోజున వీళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉండాలి అని చెప్పి ఇవాళ వచ్చే 1500 రూపాయల పెన్షన్ ఇవ్వాలని పోరాటం చేశారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ 2000 రూపాయలు అయింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల కోసం కూడా ఎంఆర్పిఎస్ పోరాటం చేసింది. అంటే అన్ని సామాజిక వర్గాలు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఫలితంగానే ఇవాళ లబ్ధి పొందుతున్నారు. ఇంకో విషయం మీరు అన్నారు, ఎంఆర్పిఎస్ అనేది ఒక మాదిగగా కృష్ణ మాదిగను చూస్తే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మరొకటి ఉండదు. ఎందుకనంటే కృష్ణ మాదిగ అనే వ్యక్తి ఒక మహానుభావుడు, అభినవ అంబేద్కర్ అంటున్నారు. ఇది నేననే మాట కాదు. ఆయన చేసిన ఉద్యమాలు, ఆయన చేసిన పాదయాత్రలు, ఆయన చేసిన సైకిల్ యాత్రలు, ఆయన చేసినటువంటి రథయాత్రలు ఈ దేశంలో మొత్తం మందకృష్ణ మాదిగ వైపు చూస్తా ఉన్నది. మందకృష్ణ మాదిగ గారు ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, పదవులకు లొంగని వ్యక్తి. ఎంతో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పదవి ఇస్తానన్నా పోలేదు, చంద్రబాబు నాయుడు గారు పదవి ఇస్తానన్నా కూడా, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానన్నా కూడా పోలేదు. ఆయనకి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా 5 సంవత్సరాలే పదవి అనేది. కానీ ఈ జాతిలో నిరంతరం సజీవంగా ఉండాలంటే సమాజం కోసం నేను కొట్లాడుతానని చెప్పి ఆయన సమాజం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు మందకృష్ణ మాదిగ గారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారి అంటే పోరాటం మొత్తం వర్గీకరణ కోసం జరిగింది, పేదల కోసం జరిగింది. ఇప్పుడు అతను అక్కడతో ఉద్యమం ఆల్రెడీ మనకి ఎస్సీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే చాలా చోట్ల సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. దాని అనుగుణంగా చాలా రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ అమలైంది అన్న. చాలా స్పష్టంగా మీకు అనుకూలంగానే అది వచ్చింది, అందరికి అనుకూలంగా వచ్చింది. అక్కడతో ఎంఆర్పిఎస్ ఉద్యమం అంతమైంది అనుకోవచ్చా? ఎంఆర్పిఎస్ ఉద్యమం అంతం కాలే, ఇప్పుడే ఆరంభం అవుతుంది. ఎందుకు ఇప్పుడే ఆరంభం అవుతుంది? ఎలా అంటే ఇవాళ దేశంలో మళ్ళీ చెప్తున్నా, నాకు ఏ పార్టీల మీద కానీ, ఏ కుల వ్యవస్థ మీద కానీ, కులాల మీద కానీ మాకు ద్వేషం, కోపాలు ఉండవు. మా ఆవేదన ఒక్కటే, ఈ దేశంలో కొన్ని కులాలు, కొన్ని జాతులు మాత్రమే ఇవాళ చట్టసభల్లోకి పోయినాయి. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇంతవరకు రాజ్యాధికారంలో దగ్గరికి పోలేటువంటి పరిస్థితి.
ఓట్లు మాయి సీట్లు వాళ్ళే అవుతున్నాయి. కాబట్టి కృష్ణమాదిక్ గారు రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవాళ ఏం జరగబోతుందంటే యావత్ దేశం మొత్తం కృష్ణమాదిగ వైపు చూస్తా ఉన్నది. కృష్ణమాదిక్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడంటే అది సాధించే వరకు ఆయన మరి ఉండే వ్యక్తి కాదు. ఎందుకు అనంటే ఇవాళ ఆయన రాజకీయ నిర్ణయం తీసుకోవాలి. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇవాళ రాజ్యాధికారం కావాలి, మా జనాభా ఎంతున్నారో మాకు అంత అవసరం ఉందని చెప్పి ఖచ్చితంగా రాబోయే రోజులలో ఎంఆర్పిఎస్ కృష్ణమాదిక్ గారి సారథ్యంలో కనీవిని ఎరగని రీతిలో ఉద్యమాలు ఉంటాయనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఇప్పుడు చాలా గొప్పగా చెప్పారు సార్. బీసీ దళితులు ఎస్సీలకి అలాగే పేద ఓసీలకు న్యాయం జరిగింది అని మీరు చెప్పారు. దీన్ని మేము అంగీకరిస్తాను. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా తిరిగి గొప్పలు చెప్పుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. అయితే దాన్ని మనం ఎక్కడ తప్పండా లేదు, మరి దళితుని చేశారు లేదా ప్రపంచం మొత్తం చూసారు, అంతా అయింది. మరి ఇప్పుడు రేపు ఈసారి కూడా రేపు ప్రజలు తెలంగాణ ప్రజలు నమ్మి ఓటేసిన, అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి ఓటేసిన, మళ్ళీ ఇదే ఇప్పుడు ఇలా మీరు మనం ఉన్న నియోజకవర్గంలో చూసినాం. మన బీసీ మాణిక్యాచారి గారు ఉద్యమం చేసినప్పుడు ఒక్క నాయకుడు కూడా నవ్విన పరిస్థితి ఉంది. మన తెలంగాణ వస్తుందా చూస్తారా అన్నారు. తెలంగాణ వచ్చింది, చూసినాం. మళ్ళీ వాళ్ళందరూ చూస్తే మాణిక్యాచారు మిల్లాడుకుంటాడు, మిగతా వాళ్ళందరూ రాజ్యాధికారం చెప్తాను. రేపు మీ పార్టీ వచ్చిన ఇదే గతి ఉంటుంది కదా మా దళితులకి బీసీలకి. మరి మీరు చేసింది ఏంటి అక్కడ? అది వస్తుంది, ఎట్లా నమ్మాలి మీ పార్టీని? అయితే ఇవాళ మీరు అన్నదానికి నేను విషయం చెప్తా, మళ్ళీ చెప్తున్నా. దయచేసి పార్టీల మీద నాకు ఎలాంటి కోపాలు లేవు. మీరు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో అందరూ కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా కేసీఆర్ గారు. కేసీఆర్ గారితో అనేక మంది గద్దరన్న లాంటి వాళ్ళు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా కేసీఆర్ గారితో కేసీఆర్ పోరాటం చేశారు. కేసీఆర్ పోరాటంలో ఎవరు పాలు పంచుకోని వాళ్ళు ఉన్నారు. పాలు పంచుకోని అందరూ ఇలా రాజ్యాధికారం చేస్తున్నారు కదా. అది కేసీఆర్ గారు సారథ్యంలో తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు పొలిటికల్ జేఏసీ అనేది ఒకటి ఏర్పడ్డప్పుడు దానికి ఎవరు మన ఎమ్మెల్సీ గారు, ఆయన పేరేంటి, ప్రొఫెసర్ కోదండరామ్ గారు కన్వీనర్ గా ఉన్నారు. అప్పుడు ఈ పినపాకలో మాణిక్యాచారి అనేట ఆయన ఒక్కడే తెలంగాణ జెండా పట్టుకొని తిరిగితే ఆయనని కొంతమంది చూసి నవ్వేవాళ్ళు, ఈ తెలంగాణ వస్తుందా, ఎవడే తెలంగాణ ఇచ్చేదని. కానీ జై తెలంగాణ అన్న మాణిక్యాచారి ఏమో కారం మిల్లులో ఉన్నాడు, నై తెలంగాణ అన్న వాళ్ళేమో వేలు లక్షల కోట్లు సంపాదించుకొని రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి. ఇవాళ మీరు అన్నారు ఎంఆర్పిఎస్ ని ఎట్లా నమ్మాలి అని. మేము తీసుకోబోయే నిర్ణయాలు ఎట్లుంటాయంటే, మా సామాజిక వర్గంలో మేము బీసీలు ఒక్కరు కృష్ణమాదిగా తీసుకుని ఒక్క నిర్ణయం తీసుకునే వ్యక్తి కాదు. ఇవాళ బీసీలు తీన్మార్ మల్లన్న గారు కానివ్వండి, ఇంకా జాదుల శ్రీనివాస్ గారు, అవసరమైనప్పుడు విశారాధన గారు కానివ్వండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానివ్వండి, ఒక ఆయుధం అయితము, ఈ సమాజాన్ని నడిపించబోతున్నాము. ఇది ఫైనల్. ఇంకా ఎంతకాలం ఈ బానిసత్వం? మమ్మల్ని కించపరిచి చిన్నగా చూసేటువంటి పరిస్థితి వచ్చింది. మీరు చూడండి, మీరు అంటున్నానని కాదు, తెలంగాణ చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి పొరపాట్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా ఉన్నది. బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, మీరు చూడండి, చెప్పేదేమో మాది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటది. కానీ ఇందిరమ్మ ఆలోచన విధానాలు వేరు, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విధానాలు వేరు, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి విధానాలు వేరు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆయన కేవలం ఒక ఐటమ్ వ్యక్తిగా మేము భావిస్తాం. ఆయన వాస్తవానికి తెలంగాణలో ముఖ్యమంత్రి అవ్వాల్సి వస్తే ఎవరు కావాలి? సిఎల్పి నేతగా ఉన్నట్టు మా బట్టి విక్రమార్క, మా బట్టి విక్రమార్క అన్న ముఖ్యమంత్రి కావాలి కదా, కెప్టెన్, లేదా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కావాలి, లేకపోతే జానారెడ్డి కావాలి, లేకపోతే మొన్న బీఆర్ఎస్ లో పోయినటువంటి హనుమంతరావు గారు, వాళ్ళు సీనియర్ నాయకత్వం కావాలి. కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక మంచి స్పీకర్, ఆయనకు పాలించేటువంటి ఆలోచన లేదు. హోమ్ మినిస్టర్ లాంటిది ఎవరికి అసలు ఆయన నియోజకవర్గంలో కూడా ఆయన గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి మాదిగలకి 30 లక్షల మంది మాదిగలు ఉన్నాం, మాదిగల ఉపకులాలు ఉన్నాయి. ఇక్కడ ఒక రాజ్యసభ సీట్ ఇయ్యలే, ఒక ఎంపీ స్థానం ఇయ్యలే. కాబట్టి నిన్ను ఎట్లా నమ్ముతాం? మేము నమ్మే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం చేస్తాం. ఎంఆర్పిఎస్ అనేది గిరిగీస్ కొట్లాటమే కృష్ణమాదిక్ గారి ఒక లక్ష్యము. బీఆర్ఎస్ లో కూడా మాకు అన్యాయం జరిగింది, న్యాయం జరగలే. మాకు ఎవరు బంధువులు కాదు, మాకు ఎవరు మంచి చేస్తే వారిని మంచి అంటాం, ఎవరు చెడు చేస్తే వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ వచ్చినప్పుడు కృష్ణమాదిక్ గారు సామాజిక తెలంగాణ కావాలి, దొరల తెలంగాణ మాకు అవసరం లేదని కొట్లాడిండు ఇలా ఆనాడు. కానీ తెలంగాణ వస్తే నేను కాపలా కుక్కలాగుంటా, ఈ అవసరం వస్తే కంట నరుక్కుంటా, కానీ నేను మోసం చేయను, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని మాట తప్పినటువంటి
ఆయనను కూడా మేము మర్చిపోం, దానికి కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటది అని చెప్పి ఎందుకంటే నేను ఆయన అంటున్నా. కేసీఆర్ గారు మంచి చేసిన చేసిన పనులు వాళ్ళని ఉన్నాయి. yes. ఎందుకంటే 200 పెన్షన్ 2000 చేశాడు. ఆయన్ని పెన్షన్లు చేయవచ్చు, కానీ పెన్షన్ చేశాడు, పెన్షన్లు మీరు చేయడం ఉద్యోగాలు కాదు. ఇచ్చాడు, సెక్రటరీ ఉద్యోగాలు కల్పించాడు. సెక్రటరీలు ఊర్లో పనిచేస్తారంటే అది కేసీఆర్ నా- ఇచ్చింది. గ్రామ పంచాయతీ మీరు పెంచాడు. మీరు నేను అనేది ఏంటిది, మా సామాజిక వర్గానికి ఇస్తానన్నటువంటి హామీలు ఇవ్వలేదనేది ప్లస్ మా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇచ్చింది. మీరన్న ఎస్సీ వర్గీకరణలో కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది. మాకు ఎక్కడ? ఒక ఎంపీ కాంగ్రెస్ స్థానం ఇవ్వలేదు. మీరు అన్నారు సార్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ ఫస్ట్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ. మీరు ఎట్లా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ స్థానంలో ఎవరున్నా చేస్తారు. ఎందుకనంటే సుప్రీంకోర్టు తీర్పు అది చెయ్యకపోతే రేపు దోషిగా నిలబడేటువంటి పరిస్థితి ఉన్నది. 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నది. ఒక లేఖ రాయాలి, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సిజేఐకి ఒక లేఖ రాయాలి. అధికారంలో ఉన్నప్పుడు లేఖ రాయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ లో వర్గీకరణ చేస్తారని చెప్పి మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీని మేము ఎట్లా నమ్ముతామండి? ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన అవసరమైతే మీ పార్టీ తరఫున కానీ అంటే మీ ఎంఆర్పీ ఉద్యమ పార్టీ నుంచి నెక్స్ట్ మీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా చేయబోతున్నారు. Yes. నిరుద్యోగుల పక్షాన నిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిరుద్యోగులు కాదు, అన్ని సామాజిక వర్గాల పక్షాన ఒక బలమైన ఉద్యమం చేయబోతున్నాము. అన్ని సామాజిక వర్గాలను ఎందుకంటే వింటున్నారు. ఒక కొన్ని వేల మంది వింటారు. మీకు కొన్ని వేల మంది ఇది- వింటారు ఇది- వీడియోని. మీరే కాదు, ఇది కృష్ణమాదిక్ గారి దగ్గరకు కూడా పోతది. ఈ న్యూస్ ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే మేము గతంలో ప్రభుత్వాలు కేసీఆర్ నమ్మారు, ఉద్యోగాలు లేవన్నారు. కాంగ్రెస్ నమ్మారు, ఉద్యోగాలు లేవన్నారు. తర్వాత కేఏ పాల్ గారు వచ్చారు, ఇప్పుడు కవిత గారు వచ్చారు. నాకు తెలిసి 240 పార్టీ 250 పార్టీలో తెలంగాణ పుట్టుకొచ్చింది. దాంతోపాటు మీదో పార్టీ అనుకోవడానికి వీలు లేకుండా మీరు ఇవాళ చెప్పాలి. తమిళనాడులో దళపతి విజయ్ గారు గెలిచారు. అవును, ఇవాళ కృష్ణమాదిక్ గారు కూడా అలాంటి బలమైన వ్యక్తిగా నిలబడే అటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా విద్యార్థుల పక్షాన నిలబడతాం. అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా కృష్ణమాదిక్ గారు ఖచ్చితంగా నిర్ణయం ఉంటది. ఇదే వీడియో మీరు ఏదో ఒక రోజున మళ్ళీ ఉంటది. సమాజానికి చూపిద్దరు అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోద్దాం. మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాంగ్రెస్ న్యాయం చేసిందా, బీఆర్ఎస్ న్యాయం చేసిందా అంటే ఎస్, మాకు న్యాయం చేస్తే న్యాయం చేసినామంటాం, అన్యాయం చేస్తే అన్యాయం చేసినట్టాం. ఇవాళ మొన్న మీరే సందర్భంలో వస్తే ఒక మాట అడిగినారు. ఏం అడిగినారంటే, అయ్యా మీరు బీజేపీకి మీకు దగ్గర అవుతున్నారా అనే అంశం అడిగారు మీరు. అది నేను ఇప్పుడు ఇవాళ మీడియా ద్వారాగా మీ ఛానల్ ద్వారాగా చెప్తా ఉన్నా. 20 ఏళ్ళ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అవును, లేఖ రాయలే. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నది, ఒత్తిడి తీసుకురాలే బీజేపీ ప్రభుత్వం మీద. మరి బీఆర్ఎస్ ఏమో సెంటిమెంట్ తో నిలబడ్డటువంటి బీఆర్ఎస్ కనీసం మాదిగలకి 10 ఏళ్లలో ఏమీ చేయలేదు. మీరు చూడండి, దళిత బంధు మీకే ఇచ్చింది. దళిత బంధు ఎవరికి ఒక్కరికి ఇస్తే, నియోజకవర్గంలో ఒకరికి ఇస్తే దళిత సమాజం బాగుపడ్డట్టు కాదు. విషయం చెప్తున్నా నేను. నాకు దాని మీద కోపం లేదు, ద్వేషం లేదు. విషయం ఏంటంటే, మీకు మీడియా ముందు నిజాలు మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడదు కాబట్టి నేను అంటున్నా. అలాంటి సందర్భంలో బీజేపీ ఒక దేశ ప్రధాని హోదాలో ఉండి దళిత సమాజాన్ని దగ్గరకు చేర్చుకొని నేను పెద్దనలా ఉంటా అని చెప్పి మన ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో హామీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే ఆ సమస్యకు పరిష్కారం చూపారు. మరి ఇన్నేళ్ళు 60 ఏళ్ళు చేసుకున్నారు కదా, మీ సమస్యను పరిష్కరిస్తా అని మోడీ గారు కానివ్వండి, జనాల్లోకి బీజేపీతో లింక్ అయినా పోద్ది. ఇంకెందుకు, మాకు మంచి చేసిన వ్యక్తిని మంచి అంటున్నాము, చెడు చేసిన వ్యక్తిని చెడు అంటున్నాం కదా. మేము చెడు అంటున్నాం కదా. రేవంత్ రెడ్డి ఆయన సొంత నిర్ణయం మీద ఇచ్చింది కాదు ఇది. సుప్రీం కోర్టు కూడా రిజర్వేషన్ అనేది, వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగ ఫలాల ఆధారంగా ఇచ్చారు. ఆయన ఇచ్చింది ఏం లేదు. ఇక్కడ ఏందనంటే, మేము ఇచ్చినామని వాళ్ళు చెప్పుకున్నా, మేము నమ్మే అది కేవలం మందకృష్ణమాదిగ ఫలితం వల్లనే, పోరాట ఫలితం వల్లనే అందరి దగ్గరికి అన్నగారు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళి అది సుప్రీంకోర్టు న్యాయస్థానం. మీ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నేను కూడా ఢిల్లీ వచ్చి చూశారు. నేను కూడా ఢిల్లీ మీతో రైలు రోకోకి వచ్చా. అది ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, మాకు ఏంటంటే బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతే మా యొక్క ఎస్బీ న్యూస్ యొక్క ప్రథమ లక్ష్యం. మంచిది. మీరు ఇంతవరకు చూశారు కూడా, ఎస్బీ న్యూస్ ఎక్కడ కూడా బడుగు బలహీన వర్గాల గురించి మేము మాట్లాడాం. అందరూ ఈ నిర్ణయాలు తీసుకుంటే మంచిగుండు. కొన్ని మేము కార్యక్రమాలు చేసినా కూడా, ఇప్పుడు మీ కార్యక్రమాలు ఒకటే మా దాంట్లో రాలేదా అంటే దాన్ని మేము బాధ్యత వహిస్తాం. మా ఛానల్ పరంగా మేము బహిరంగ క్షమాపణ. ఎందుకంటే మేము దళితుల పక్షపాతకు ఉంటాం, బీసీల పక్షపాతకు ఉంటాం, ఎస్సీ ఎస్టీ పక్షపాతకు ఉంటాం, ఈడబ్ల్యూఎస్ పేద ఓసీల పక్షపాతకు ఉంటాం. నేను కూడా అన్న, మీరు విలేకరుగా ముందు కానుండి కూడా నేను మీకు ఒక మిత్రుడిగా, మీరు ఒక తమ్ముడిగా భావిస్తారు. మీకు కులం గురించి కానీ మతాల గురించి కానీ సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కాదు. మీకు సబ్జెక్ట్ తెలుసు, కష్టాలు సుఖాలు అనేది తెలుసు. అలాంటి విషయంలో అందరికంటే కూడా ఈ జిల్లాలో ఒక బ్రదర్ గా భావించాం. ప్రతి విషయంలో ఇప్పుడు కృష్ణమాదిక్ గారి దగ్గర కూడా మిమ్మల్ని గతంలో
ఢిల్లీ తీసుకుపోవడం, మీరు ప్రోగ్రామ్ రావడం జరిగింది. మా జిల్లా నాయకత్వానికి కూడా బృహస్పతి అంటే మా జిల్లాలో అందరికి పరిచయం చేశాను నేను. అవును. కాబట్టి నిజాలు నిర్భయంగా రాయండి. ఏ అవసరం వచ్చినా, ఏ వ్యక్తికి అవసరం వచ్చినా కూడా ఇవాళ ఎంఆర్పిఎస్ అనేది ఉంటది. వెంకటేశ్వర్లు అనేవాడు ఒక వ్యక్తి కాదు, వేల మంది వెనకాల ఉన్నారు. కృష్ణమాదికి ఒక వ్యక్తి కాదు, కోట్ల మంది ఉన్నారు. కాబట్టి మీలాంటి ఛానల్స్ వాళ్ళని అభినందించవలసిన అవసరం ఉంది. ఇవాళ మీ ప్రోగ్రామ్స్ నేను చాలా మంది చూస్తున్నా, ఎక్కడ సమస్య వస్తే అది ప్రజల అధికార దృష్టికి తీసుకుపోతున్నారు. నిజంగా మీకు ధన్యవాదాలు అన్న. ఇలాంటి ప్రోగ్రామ్స్ బహుశా ఎవరు చేసేవాళ్ళు నేను బహిరంగంగా చెప్తాను ఏంటంటే, మాకు ఎవరు ₹1 ఇచ్చినా కూడా కింద కామెంట్ పెట్టండి మాకు. ఎందుకంటే మేము ఎక్కడ కూడా ఒక 10 పైసలు తీసుకొని ఎవరు చేయలేదు. ఎందుకంటే తింటే వ్యవసాయం చేసుకొని తింటాం, లేదా చెమటతో తింటాం. ఒకరిని చేయి చాచి తినే తత్వం మా ఛానల్కి కానీ మాకు కానీ లేదు అన్న. ఎందుకంటే దయచేసి మీరు కూడా మీ జిల్లాలో చేసే కార్యక్రమాలు మా ఛానల్ దృష్టి తీసుకురండి. ఖచ్చితంగా దాంట్లో వాస్తవాలు తీసుకొని ప్రజలకు చూపే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా. ఏదైనా మీరన్న ఉచిత వైద్యం విషయంలో, ఉచిత విద్య విషయంలో మందాకృష్ణ గారు మా ఉద్యమాన్ని మరొకసారి మేము కూడా కొనియాడుతున్నాం. మరొకసారి మరో ఇంటర్వ్యూతో మీతో కలుస్తాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఆరోగ్యశ్రీ అంటేనే గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి బొమ్మ. ప్రతి అంబులెన్స్ మీద ఉండేది. అప్పుడు గతంలో 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారి అంబులెన్స్ బొమ్మ ఉండేది. కానీ ఆ బొమ్మ వెనుక నిజమైన సూత్రధారి ఎవరు అనేది ఇప్పుడు రివీల్ చేస్తున్నాం. మందాకృష్ణ మాదిగ్ గారు. రెడ్డి అని పెట్టుకుంటాడు, కమ్మని పెట్టుకుంటాడు, చౌదరిని పెట్టుకుంటాడు. మా కమ్యూనిటీకి ఎందుకు ఇంటి పక్కన పెట్టుకోకూడదు, వ్యవమానం కింద ఫీల్ కామంటూ ఒక జాతికి ఒక విలువను తెచ్చిన వ్యక్తి మందాకృష్ణ మాదిగ్ గారు. అలాంటి మహనీయుడి మాటలు మా ఛానల్ ప్రసారం చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ.